అండి అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు పాలకూర గ్రేవీ కర్రీ చేస్తానండి. ఒకసారి చూడండి. రెండు రెండు కట్టలు తీసుకోండి పాలకూర. పోపు దినుసులండి. ఏమీ లేదండి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు కదండి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ పోపు పెట్టడానికండి. ఇది గ్రేవీ కోసం తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు, ఒక 5 ఎండుమిర్చి, ఒక స్పూన్ శనగపప్పు తీసుకున్నానండి, ఒక 6 రేకలు ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి, 2 స్పూన్లు ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. వేడి కింద కొంచెం జీలకర్ర వేసుకుందామండి, ధనియాలు కూడా వేసుకుందామండి. కొంచెం వేగాలండి, మీడియంలో మంట మీద పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు శనగపప్పు వేసుకున్నామండి. ఒక్కొక్కటి వేసేసుకోవచ్చండి, అన్నీ కలిపి వేపేసుకోవాలండి. కొంచెం అంటే కొంచెం మినపప్పు కొంచెం ఎగితే బాగుంటుందండి అండి. 5 తీసుకోవాలండి ఎండుమిర్చి, ఉల్లిపాయ రేకలు కూడా వేసుకోవాలండి. అవి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఇది కూడా కొంచెం కలర్ మరి కలిపి ఉల్లిపాయలు వేసుకోండి. ఇవి కూడా కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకోండి ఇవన్నీ కలిపి. ఈ విధంగా వేగిన తర్వాత ఆపేసుకోండి పొయ్యి. మిక్స్ చేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేసి ముద్దలా చేసుకోవాలండి. నలగదు కదండి లేకపోతే. ఇది చల్లగా లోపల ఈ తాలింపు వేసుకున్నాను. పాలకూర ఒక 4 స్పూన్లు పడుతుందండి, సరిపోద్దండి. 4 స్పూన్లు పడుతుందండి. మనం ముందుగా తీసుకున్నాం కదండి, ఇవన్నీ వేసేసుకున్నామండి. సేమ్ పాలకూర వేసుకున్నామండి. పాలకూర వేసి కొంచెం మూత పెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇది వేసేసుకుందామండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, దీంట్లో వేసుకుందామండి. గ్రేవీ కర్రీలాగా వస్తుందండి. ఇది కూరకలకు కూడా చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోతూ ఉంటుందండి. ఇది కొంచెం అయిపోయిందండి. పాలకూరతో గ్రేవీ కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది. పాలకూర తెల్లైన వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే చక్కగా తింటారండి, పెద్దవాళ్ళన్నా పిల్లలన్నా సరే. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం దీంట్లో, కొంచెం చాలండి, సరిపోద్దండి. ఇది రోటీలో కన్నా తినొచ్చు, రైస్లో కన్నా చాలా బాగుంటుందండి. సలవ కూడా అండి ఇది, ఎందుకంటే ధనియాలు జీలకర్ర అన్నీ వేసాం కదండి దీంట్లో. చాలా బాగుంటుందండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.